రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు బృందేశ్వరి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గురించి 4 విషయాలు మాట్లాడవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు వారిని కోరుతాం. అందరికీ నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. కేవలం వారి చిత్రపటానికి మనం పుష్పాంజలి ఘటించడం మాత్రమే కాకుండా వారు ఏ సిద్ధాంతానికి వారు ప్రారంభించారో ఆ సిద్ధాంతానికి అంకితం అవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. వారు మనకు అందించినటువంటి సిద్ధాంతం ఏకాత్మ మానవవాదం. అంటే మన భారతదేశ సంస్కృతి మీద ఆధారపడి మన విధానాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని నుండి స్ఫూర్తి చెందే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు రావడం జరిగింది. దాని యొక్క అర్థం ఏంటంటే సమాజంలో ఉన్న వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ ప్రగతిని సాధించాలని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి 2014వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఏ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రవేశపెట్టా పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుంటూ వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అది మాత్రమే కాకుండా ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ విధంగా అయితే వారి జీవితాన్ని మరి దేశానికి అంకితం చేశారు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ రకంగా దేశ సేవకి అంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో మన పార్టీ చేసినటువంటి మంచి పనులు పథకాలు, అదేవిధంగా దేశానికి చేసినటువంటి సేవ మాత్రమే కాకుండా రాష్ట్రానికి సైతం అందిస్తున్నటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియపరుస్తూ మనం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని మన రాష్ట్రంలో బలోపేతం చేసుకుంటామో అది ఒక రకంగా చెప్పాలంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మనము అర్పించేటువంటి నిజమైన నివాళి అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కనుక కార్యకర్తలందరూ ఇవాళ ఏదైతే మనం ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నాం, మన పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆ ఆశయానికి అంకితం అవుతూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి నిజమైనటువంటి నివాళి ఘటించాలని చెప్పి అర్థం. भारत माता की जय। भारत माता की